కృష్ణ, రే కృష్ణ, ఏంటమ్మా ఏమైంది? ఈ ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదురా. ఒకసారి షాప్ కి తీసుకెళ్లి చూపించురా. సరే అమ్మా. ఆగు కృష్ణ. ఏంటి బంగారం, నీకేమైనా కావాలా? చిన్నారావు కొట్టు నుంచి చికెన్, మస్తాన్ కొట్టు దగ్గర నుంచి మటన్ లాంటివి. ఏం అవసరం లేదు. మీ ఆవిడికి అంత చిన్న చిన్న కోరికలు ఎందుకుంటాయిలే? నిహారిక ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటుందని తన మొహం చూస్తేనే అర్థమవుతుంది కదా. అత్తయ్య గారు, మీకింకా ఇటువంటి డబ్బా ఫోన్లు వాడాల్సిన కర్మేంటి చెప్పండి. లక్షల రూపాయల ఫోన్లు వాడేంత స్తోమత లేదు కదా. మంచం ఎంతవరకు ఉంటే అంతవరకే కాలు చాపుకోవాలి, లేదంటే ముడుచుకోవాలని ఇందుకే అంటారు. మనకి సంక్రమించవలసిన ఆస్తి గురించి కోర్టులో కేసు నడుస్తుంది. వాటిని సాధించుకున్నామంటే మన లైఫ్ స్టైలే మారిపోతుంది కదా. ఉండనిస్తే పండుతుంది, ఊడదీస్తే ఎండుతుంది అన్నట్టు అవనిని మన ఇంట్లో ఉంచినప్పుడు అన్నీ మనకు అనుకూలంగా చేసింది. బయటికి పోగానే బరి తెగించేసి మన మీదకి తిరగబడుతుంది. ఉడకకే ఉల్లిగడ్డ, నువ్వెంత ఉడికినా నీ కంపు పోదు అన్నట్టు ఎంతసేపు మీ బుద్ధి అవని మీద ఏడుస్తుందే తప్ప మారనే మారదు. ఉపాధ్యాయులు వారు ఏం చేస్తున్నారనంటే ఆయన రాసిన తప్పులని ఆయనే సరిదిద్దుకున్నాడు అన్నాడంట. నువ్వు ఎంతసేపు మమ్మల్ని ఎత్తి చూపుతావే తప్ప అవని తప్పుల్ని ఎత్తి చూపవు, సరిదిద్దవు. మా కర్మకి మా ఇంటికి దాపరించావు. లాయర్ ఇచ్చిన పేపర్స్ మీద అవని సంతకాలు చేయకుండా ఫంక్షన్ నాడు తప్పించుకుంది. మనల్ని ఇబ్బంది పెడుతూ తను హాయిగా తిరుగుతుంది. అవని కావాలనే డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయకుండా మనల్ని నేర్పిస్తుంది. మనం వదిలేస్తే ఇంకా ఆ విషయం గురించి అందరూ మర్చిపోయారులే, సంతకం పెట్టాల్సిన అవసరం లేదని దులిపేసుకుంటుంది. తనంతట తానే మనసు మార్చుకుని వచ్చి సంతకాలు చేస్తుందని ఎన్ని రోజులు ఎదురు చూశాను. ఇక మనం ఆలస్యం చేయకుండా డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయించుకుందాం పదండి. అమ్మా, అయితే నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ పట్టుకురా, ఇప్పుడే వెళ్ళి తెలుసుకుందాం. బీరువాలో దాచిపెట్టాను కదా, తీసుకుని వస్తాను. కాళ్ళకే సైన్యం మళ్ళీ కయ్యానికి కాలు దూవడానికి సిద్ధమైందన్నమాట. నువ్వు పేరు ఏదైనా పెట్టుకో, ఇప్పుడైతే అవని ఇంటి దగ్గర రచ్చ ఒక రేంజ్ లో ఉంటుంది. నిమ్దా దోస సెల్వి. ఉన్నవాడు ఊరికి పెద్ద, చచ్చినోడు కాటికి పెద్ద. అత్తయ్య గారి పెద్దరికం ఏనాడో మంట కలిసిపోయింది. పేపర్ల మీద సంతకాలు పెడితే మాకు ఆస్తులు వస్తాయని కుళ్ళు బుద్ధితో వాటిని నువ్వే మాయం చేశావు. ఫంక్షన్ రోజు సంతకాలు చేస్తాను అని అన్నాను. బావని హాస్పిటల్లో జాయిన్ చేసిన హడావిడిలో సంతకం చేయలేకపోయాను. ఇప్పుడు తీసుకుని రండి, మీ ముందే సంతకాలు చేసి మీ పేపర్లు మీకిచ్చేస్తాను. అబ్బాబాబా, ఏం గేమ్లు ఆడుతున్నావు అనే? పేపర్లను నువ్వే దాచేసి ఇప్పుడు నువ్వే తీసుకున్నామంటున్నావు. నువ్వు చాలా గ్రేట్. ఇప్పటికీ మీరు నమ్మకపోతే ఇంక మీ కర్మ. నీకు సంతకాలు చేయడం ఇష్టం లేదు, అందుకే వాటిని మాయం చేశాం. నాకు ఇష్టమే. నేను ఆరాధించి అమ్మవారి మీద ఒట్టు. నేను మాయం చేశాను అని అంటున్నారు కదా, వెళ్ళి మీరే వెతుక్కోండి. మాకు దొరికేలాగా ఉంచుతావా ఏంటి? పైగా అమ్మవారి మీద ఒట్టేస్తున్నావు. నీకు కళ్ళు పోతాయి, కాళ్ళు పడిపోతాయి. మిమ్మల్ని ఎంతగానో అభిమానించి మా అమ్మని పట్టుకుని అంతంత మాటలు అంటున్నారు. మీకు మనసులా వచ్చింది? అందరూ గొప్పోళ్లే, మేమే చెడ్డోళ్ళం. మా అమ్మే తీసిందని మీ దగ్గర ఏ ఆధారం ఉంది? తాళ్లపత్రాల వంక పెట్టుకుని నువ్వు మీ అమ్మ అప్పుడప్పుడు దొంగచాటుగా మా ఇంటికొచ్చారు కదే. ఏ రాత్రి సమయంలోనో నువ్వు గాని మీ అమ్మ గాని వచ్చి తీసుంటారు కదా. అవనికి కళ్ళు కాళ్ళు పోవాలని శాపనార్థాలు పెట్టావు. అన్యాయంగా నిందలు వేసినందుకు నీ నోరు పడిపోగలదు. ఏంటి మావయ్య ఆ మాటలు? మీరలా అనొచ్చా చెప్పండి? మీ అత్త నిన్ను అలా అనొచ్చా? అత్త ఏదో ఆవేశంలో అంది. నేను ఆలోచించి అన్నానమ్మా. మమ్మల్ని ఇబ్బంది పెడుతూ నువ్వేం బాగుపడతావే?
నాశనమైపోతావు. మీరు నన్ను ఎన్ని మాటలన్నా సరే ఆ పేపర్లకి నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఇంటి దీపం అని ముద్దాడితే మూతంతా కాలిందంట. మా అమ్మ ఇదివరకు నా చిన్న కోడలు బంగారం, నా చిన్న కోడలు వజ్రం అంటూ ముద్దు చేసినందుకు బాగా బుద్ధి చెప్పించుకుంటున్నావు. ఆ ముద్దును మీరు భరించలేకపోయారు కదే, అందుకే పగబట్టి ఇంటి నుంచి గెంటించారు. ఇటుకలాడికి రవికి పెడితే కంపకు తగిలించుకుని చింపుకుందంట. మా అమ్మ దీనికి ఎంతో అవకాశం ఇచ్చి నెత్తిన పెట్టుకుంటే చేతులారా చేసుకుంది. ఎవరి తప్పు? బావా, చాలా థ్యాంక్స్. ఈ రోజు నువ్వు నన్ను చాలా సపోర్ట్ చేశావు. ఇట్స్ ఓకే. ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చిందిరా. నీ సంగతి తర్వాత చెప్తాను. ఆస్తి పేపర్ల విషయంలో అయితే నేను మాత్రం ఈ అవనిని విడిచిపెట్టను. ఏ అవనే, ఇది టీజర్ మాత్రమే. నెక్స్ట్ ట్రైలరు సినిమా ఉంటుంది, నువ్వు తప్పకుండా చూడు. ఏ పోరా. మీతో మాట్లాడాలి, ఇలా రండి. ఏంటి అక్షయ,